ఎస్సీ వర్గీకరణ తీర్పుతో అణగారిన వర్గాలకు పండగ రోజని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల ముందుకు తీసుకుపోతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. బీజేపీ రామకొండ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం కళ్యాణ్ నగర్ రోడ్లో కుంతల రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ నిరసన తెలిపిన సిపిఐ శ్రేణులు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తూ పార్టీలకు అతీతంగా సంబరాలను జరుపుకున్న ఎంఆర్పీఎస్, మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సోదరులు. తల్లిపాలు అమృతం లాంటివి, డబ్బా పాలతో జబ్బుల పాలు. తల్లిపాలు వారోత్సవాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి వెల్లడి. మనం సంపాదించిన దాంట్లో కొంత నిస్సహాయులకు, నిరుపేదలకు అందించడంలో చాలా ఆనందం ఉంటుంది. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాతాసు రామ్మూర్తి, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి వెల్లడి. జాతీయ మాల మహానాడు గోదావరి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఎన్టీపీసీ హెచ్ఆర్, పీఆర్గా సేవలందించి పదవీ విరమణ పొందిన విష్ణువర్ధన్ రెడ్డికి ఘన వీడ్కోలు.